గోదావరి బంకచెర్ల లింక్ అని స్టార్ట్ చేసిండు. ఇక కృష్ణా నీళ్ళు ఎత్తుకపోయినాం, ఇక గోదావరి నీళ్ళు ఎత్తుకపోతామని స్టార్ట్ చేసిండు. ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటది, పారిశ్రామిక అవసరాలు ఉంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని, నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్ది మంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమైతదేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి, రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది, మల్ల గట్టలేము, కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం, ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించింది. ఇలా అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానే ఏమెగురుతుండు, కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆయనకు తెలుసు కాళేశ్వరం ఉందని. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అది ఉంది కనుకనే ఇవాళ ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో కట్టిండి కనుకనే నువ్వు ఇవాళ హైదరాబాద్ కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. అది కట్టకపోతే ఆ నీళ్లు వచ్చినాయి. ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.